హలో ఎవ్రీవన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ స్పెషలిస్ట్ ఇన్ కాక్లియర్ ఇంప్లాంట్స్, చీఫ్ ఆడియాలజిస్ట్, శ్రావ్య స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్, శివప్రసాద్ గారు. హలో సార్. హాయ్ దీక్ష. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్. ఇట్స్ అన్ ఆనర్ టు ఇంటర్వ్యూ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కాక్లియర్ ఇంప్లాంట్స్లో ఉన్నారు సార్? ఆల్మోస్ట్ 20 years now, ఎగ్జాక్ట్గా దాదాపు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. సో ఈ 20 సంవత్సరాల్లో మీరు ఇంప్లాంట్ ఇండస్ట్రీ గ్రో అవ్వడం చూసుంటారు. ఇన్ని ఇయర్స్లో మీరు ఏం చేంజెస్ చూసారు సార్ కాక్లియర్ ఇంప్లాంట్స్లో? ఇంప్లాంట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఎలక్ట్రానిక్స్ అనేది చాలా చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ చూడు, 1990sలో అలా చూస్తే మొబైల్ అనేది లేదు. కరెక్ట్ సార్. ఎర్లీ 2000sలో ఒక చిన్న మొబైల్ వచ్చేది, స్మార్ట్ ఫోన్ కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్మార్ట్ ఫోన్ అయింది. సో ఎలక్ట్రానిక్స్లో చేంజెస్ అనేది ఉంటుంది. ఇంప్లాంట్ కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అంతే సార్. సో ఇంటర్నల్గా ఒకటి ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఒక డివైస్ ఉంటుంది. ఇంటర్నల్ ఇంప్లాంట్, ఎక్స్టర్నల్ ప్రాసెసర్. సో ఇంప్లాంట్లో చేంజెస్ ఉన్నవి, ప్రాసెసర్లో చేంజెస్ ఉన్నవి. అవును. సో ఫస్ట్ ఇంప్లాంట్ ఇనీషియల్గా చేసింది సింగిల్ ఛానల్ ఇంప్లాంట్. సింగిల్ ఛానల్ నుండి మల్టీ ఛానల్కి వెళ్ళింది. మల్టీ ఛానల్ నుండి చాలా చేంజెస్ వచ్చినవి. ఎలక్ట్రోడ్ పొజిషన్లో కానివ్వు, థిక్నెస్లో కానివ్వు, ఈవెన్ ప్రాసెసర్ చూసినా కానీ ఎక్స్టర్నల్గా బయట పెద్దగా ప్రాసెసర్ నుండి లైక్ బాడీ లెవెల్ వెనకాల పెట్టుకునేది ఉండేది, బాడీ ఓన్ ప్రాసెసర్. దాని తర్వాత చిన్నగా ఇయర్ లెవెల్లో వచ్చేసింది. ఇయర్ లెవెల్లో ఇంకా చిన్నగా అయింది. అండ్ దెన్ ఇప్పుడు ప్రజెంట్గా ఓటీ ప్రాసెసర్స్ ఉన్నవి, ఓవర్ ద ఇయర్ చాలా చిన్న ప్రాసెసర్స్ ఉన్నవి. సో ఎలక్ట్రానిక్స్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ ఇంప్లాంట్స్లో ఏంటంటే ఎవ్రీ 5 yearsకి ఒక జనరేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా మొబైల్ చూసినట్లయితే, ఇప్పుడు ఐఫోన్ చూసినట్లయితే ఎవ్రీ 1 yearకి ఒకటి మారుతూ ఉంటుంది. లైక్ ఐఫోన్ 10, 11, 12, 13, 14, ఇప్పుడు 17 అనుకుంటా. సో ఎవ్రీ ఇయర్కి ఒక జనరేషన్ వస్తుంది. కాక్లియర్ ఇంప్లాంట్ ఏంటంటే రీసెర్చ్ ఇదంతా ఉంటుంది కాబట్టి వన్స్ ఇన్ 5 years అలా వస్తుంది అనమాట, ఒక జనరేషన్ మారుతుంది. సో ప్రజెంట్ జనరేషన్ ఏంటి అని అంటే కాక్లియర్ న్యూక్లియస్లో ప్రోడక్ట్లో చూసినట్లయితే CA600 సిరీస్ ఇంప్లాంట్ ఉంది. అండ్ ప్రాసెసర్లో వచ్చేసి కాన్సో 3 ఆర్ ఎల్స్ N8 న్యూక్లియస్ 8 ప్రాసెసర్. అది ప్రజెంట్ జనరేషన్. ఓకే. సో వీటన్నిటిలో టెక్నాలజీ పరంగా, క్లారిటీ పరంగా, నాయిస్ రిడక్షన్ పరంగా ఇవి ఇంప్రూవ్మెంట్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్గా ఏంటి అని అంటే ఇంప్లాంట్ వర్క్ ఏంటి, హియరింగ్ని క్లారిటీగా ఇవ్వడం, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో క్లారిటీగా వినపడేటట్టు చేయడం. ఇంప్లాంట్ ఇనీషియల్గా వర్క్ చేసింది, ఇనీషియల్గా సే ఎగ్జాంపుల్ నేను 2006లో అలా కౌన్సిల్ చేసినప్పుడు స్పీచ్ వినపడుతుందండి, క్లారిటీగా ఉంటుందండి, స్పీచ్ వస్తుందండి అని చెప్పేది. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఈవెన్ మ్యూజిక్ అయినా సరే వింటారు, పిల్లలు నేర్చుకుంటున్నారు. మ్యూజిక్ నేర్చుకునే పిల్లలు ఉన్నారు, పాటలు పాడే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ చాలా కాంప్లెక్స్ సిగ్నల్ కూడా ఈజీగా అర్థం చేసుకొని ఉంటున్నారు అనమాట. సో టెక్నాలజీ అనేది డే బై డే ఇట్ ఇంప్రూవ్స్. ఎస్ సార్. సో మనం చూస్తూ ఉంటాము ఇంప్లాంట్స్, డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ బ్రాండ్స్లో వేరియేషన్స్ ఉంటాయా? ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే అన్నీ ఆల్మోస్ట్ ఒకేలా పనిచేస్తాయి అన్న. ఇప్పుడు సే ఎగ్జాంపుల్, ఇప్పుడు మొబైల్ గురించి సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే సామ్సంగ్ ఉంది, లేకపోతే వివో అని ఉంది, ఐఫోన్ ఉంది, లైక్ యాపిల్ ఫోన్ అయినా ఏదైనా సరే, గూగుల్ ఫోన్ అయినా సరే, ఫీచర్స్ అన్ని మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ స్టాండర్డ్ ఏంటి అని చూడాలి. రిలయబిలిటీ అనేది ఒకటి, టెక్నాలజీ అప్డేట్ అనేది ఒకటి. సో ఇవి చూస్తారనమాట. సో దాన్ని బట్టి కొంత వేరియేషన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. బట్ పనిచేసే విధానం మాత్రం ఎలక్ట్రానిక్ డివైస్ ఈరోజు ఒక కంపెనీలో వచ్చింది, సే ఎగ్జాంపుల్ ఇప్పుడు సామ్సంగ్లో ఒక ఫీచర్ వచ్చింది అంటే, లేకపోతే యాపిల్లో ఒక ఫీచర్ వచ్చింది అంటే రేపు పొద్దున ఇంకో అన్ని ఫోన్లలో ఉంటుంది. సిమిలర్గా హియరింగ్ ఎయిడ్స్ అయినా సరే, కాక్లియర్ ఇంప్లాంట్స్ అయినా మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. ఒక దాంట్లో వచ్చిందంటే ఫీచర్స్ అనేది మిగతా దాంట్లోకి వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫోన్ ఇదంతా ఏంటి అని అంటే మనం ఒక 2 years, 3 years, 5 years, 6 years వాడతాం. లైఫ్ టైంకి ఒక ఫోన్ వాడలేము. బట్ ఇంప్లాంట్ ఏంటి అని అంటే ఇట్స్ ఫర్ లైఫ్ టైం డిజైన్ చేసింది. ఒకసారి సర్జరీ అయిపోయిందంటే ఇట్ విల్ బి దేర్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ లైఫ్ టైం. మారేది అనేది ఉండదు అనమాట. సో ఇప్పుడు ఇలా రీసెంట్ అప్డేట్స్ అనేవి తీసుకుంటే కొత్తగా నెక్సా ఇంప్లాంట్ అని వస్తుందని విన్నాం సార్. సో దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? నెక్సా ఇంప్లాంట్ అనేది ఇంకా రాలేదు. ఇట్స్ అబౌట్ టు కమ్. నియర్ ఫ్యూచర్లో ఇండియాలో రావచ్చు. కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ కొన్ని సర్జరీస్ జరిగినవి. అప్రూవల్స్ కంట్రీ టు కంట్రీ చేంజెస్ ఉంటాయి. సో ఇండియాకి ఇప్పుడు కంట్రీలో అప్రూవల్ వచ్చింది అనుకుంటున్నాను. మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో ఆర్ కపుల్ ఆఫ్ వీక్స్లో ఇండియాలో కూడా నెక్సా ఇంప్లాంట్ అనేది అవైలబుల్గా ఉండొచ్చు. నెక్సా ఇంప్లాంట్ ఏంటి అని అంటే ఇంతకుముందుకు ఇంప్లాంట్కి ఇప్పుడు నెక్సా ఇంప్లాంట్ గురించి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు అందరికీ ఫోన్ల గురించి బాగా తెలుసు. మేబీ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, లేకపోతే 1990s ఆర్ 2000 ఎర్లీ 2000స్లో ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు. అవును సార్.
ఒక నోకియా ఫోన్ ఉండేది. అంతే. ఆ నోకియా ఫోన్‌తో ఓన్లీ ఫోన్ కాల్స్. టచ్ ప్యాడ్ ఉండి ఒక ఎస్ఎంఎస్ చేసుకునేది. ఆర్ ఎల్స్ జస్ట్ కాల్స్ ఒక మాట్లాడేది. కాల్స్ మాట్లాడేది. బేసిక్ అంతే. పర్పస్ అది. ఆ అవును. పర్పస్ సాల్వ్ అయ్యేది. ఆ తర్వాత వచ్చిన ఫోన్‌లన్నీ కూడా స్మార్ట్ ఫోన్‌కి వచ్చిపోయినాయి. సో, ఇప్పుడు నువ్వు చూసినట్లయితే మార్కెట్‌లో స్మార్ట్ ఫోన్ షేర్ అనేది ఇప్పుడు మీరు ఎవరి దగ్గర చూడండి ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోనే ఉంటది. అవును. అవును సార్. హార్డ్‌లీ ఆ చిన్న ఫోన్ అనేది నీకు తక్కువ కనిపించేది చాలా కనపడతాయి చాలా చాలా. రేర్‌గా కనిపిస్తది. అవును. చాలా రేర్‌గా కనిపిస్తది. సో, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజ్ అనేది అంత యూజ్ అయిపోయింది. ఆ స్మార్ట్ ఫోన్ ఎందుకు అంత యూజ్ అయింది? ఎందుకు అంత ఫేమస్ అయిపోయింది? రీజన్ ఏంటి? ఈజ్ ఆఫ్ యూజ్ అనేది ఒకటి. అండ్ అందులో ఉండే ఫీచర్స్ అనేది ఇప్పుడు నీకు కావాల్సినన్ని యాప్స్ ఉన్నవి. హ్మ్. ఎన్నంటే అన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని వాడుతూ ఉంటావు. ఫోన్ ఉంటుంది, కెమెరా ఉంటుంది. అంటే మల్టీ పర్పస్‌గా ఒకే ఫోన్ వాడతావు. కరెక్ట్ సార్. నాట్ జస్ట్ ఫోన్ నాట్ కాల్స్, జస్ట్ ఫోన్ నాట్ అలోన్. జస్ట్ మెసేజెస్, యెస్. లాట్ ఆఫ్ అదర్ మల్టిపుల్ థింగ్స్. చాలా ఎందుకంటే యూ హావ్ దట్ ఆప్షన్ యాస్ ఎ స్మార్ట్ ఫోన్. కరెక్ట్. సో, నెక్సా ఇంప్లాంట్ ఏంటి అంటే ఇట్స్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ స్మార్ట్ కాక్లియర్ ఇంప్లాంట్. సో, ఓకే. ఇంతవరకు స్మార్ట్ కాక్లియర్ ఇంప్లాంట్ లేదు. ఇదేంటి అనంటే ఫస్ట్ స్మార్ట్ కాక్లియర్ ఇంప్లాంట్. సో, దీనిలో మేజర్‌గా ఇంతకుముందు దానికి ఇప్పటి దానికి ఉన్న వేరియేషన్ ఏంటి అనంటే ఇంతకుముందుకు నేను 1979లో ఇంప్లాంట్స్ ఫస్ట్ కమర్షియల్ మల్టీ ఛానల్ ఇంప్లాంట్ అయిందని చెప్పాను. 1979 ఆర్ 80స్‌లో అయిన ఇంప్లాంట్ ఆ రోజు ఏదైతే ఇంప్లాంట్ చేశారో ఈ రోజు కూడా అలానే ఉంది. దేర్ ఇస్ నో చేంజ్. ఒకవేళ అది పనిచేస్తుంది అనంటే అది అలానే ఉంటుంది. అందులో ఏ చేంజెస్ లేదు. ఆ రోజు ఏది పెట్టారో డివైస్ ఈ రోజు కూడా అలానే అదే డివైస్ ఉంది. సో, ఆ ఇంప్లాంట్‌ని చేంజ్ చేయలేరు. ఇంప్లాంట్ చేంజ్ చేయలేరు కూడా. ఆ ఇంప్లాంట్ చేంజ్ చేయలేరు. ఇంప్లాంట్‌లో ఉన్న ఇంటర్నల్ థింగ్స్ కూడా ఏది చేంజ్ అదే. చేయలేరు. సో, ఇంప్లాంట్ ఇంటర్నల్‌గా పనిచేసే విధానాన్ని పనిచేసి మార్చలేరు. కూడా ఏది మార్చలేము కూడా. ఓకే. మార్చలేము. ఒకసారి ఇంప్లాంట్ అయింది అంటే అదే అంతే అన్నమాట. ఈవెన్ ఇప్పుడు 2020స్‌లో రీసెంట్‌గా ఇప్పుడైన ఇంప్లాంట్స్ కూడా సేమ్. లాస్ట్ వీక్ ఒక ఇంప్లాంట్ సర్జరీ చేశాము. సో, అదే డివైస్ ఈవెన్ ఆఫ్టర్ 30 ఇయర్స్ అయినా, 40 ఇయర్స్ అయినా అలానే ఉంటది. అందులో ఇంటర్నల్‌గా మనం ఏం చేంజ్ చేయలేము. మనం జనరల్‌గా ఎప్పుడైనా సరే ఇప్పుడు నువ్వు చూసే ఉంటావు. జనరల్‌గా అప్‌గ్రేడ్ చేస్తుంటాం. ఏం అప్‌గ్రేడ్ చేస్తాం జనరల్‌గా? ఎక్స్‌టర్నల్ ప్రాసెసర్ అప్‌గ్రేడ్ ఎక్స్టర్నల్ చేస్తాం. ప్రాసెసర్ అప్‌గ్రేడ్ చేస్తాం. సో, ఎక్స్టర్నల్ ప్రాసెసర్ చూసినట్లయితే నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాడీ ఓన్ ప్రాసెసర్ ఉండేది. అవును సార్. ఇక్కడ వెనకాల పెట్టుకొని ఒక వైర్ వచ్చి చెవి మీద ఉండి ఇక్కడికి ఒక కాయిల్ వచ్చేది. అవును. సో, ఇప్పుడు ఆ బాడీ ఓన్ ప్రాసెసర్ అనేది ఏ కంపెనీలో లేదు. లేదు. సో, అప్పుడు సర్జరీ అయినా గానీ ఆ పిల్లలకైనా సరే ఈ రోజు ఆ బాడీ ఓన్ ప్రాసెసర్ లేదు. కరెక్ట్. సిమిలర్‌గా ఇంప్లాంట్ ఏంటి అనంటే ఆ రోజైన ఇంప్లాంట్ ఇప్పుడే కాదు. వాళ్ళ పిల్లలున్నంత లైఫ్ అంతా కూడా అదే ఇంప్లాంట్ వాడతాం. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా వచ్చిన నెక్సా ఇంప్లాంట్ ఏంటి అనంటే ఇట్స్ ఎ స్మార్ట్ ఇంప్లాంట్. స్మార్ట్ ఇంప్లాంట్‌లో ఉన్న మేజర్ ఫీచర్ ఏంటి అనంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్మ్‌వేర్ అప్‌గ్రేడ్. ఇప్పుడు నీకు నువ్వు ఒక స్మార్ట్ ఫోన్ వాడుతున్నావు. ఒక ఫోన్ వాడితే మేబీ ఒక 5 ఇయర్సో, 6 ఇయర్సో, 4 ఇయర్సో వాడతావు. నువ్వు వాడుతున్నంత వరకు ఒక 3 మంత్స్‌కో, 4 మంత్స్‌కో ఒకసారి ఫర్మ్‌వేర్ అప్‌డేటెడ్ అని వస్తూ ఉంటది. హ్మ్. ప్రతి ఒక్క ఫోన్‌లో వస్తది. అవును. అవును సార్. రీజన్ ఏంటి అనంటే నువ్వు తీసుకున్న హార్డ్‌వేర్ అదే. కానీ ఇంటర్నల్‌గా నువ్వు సాఫ్ట్‌వేర్ మారుస్తున్నావు. దానివల్ల ఏమవుతుంది అనంటే ఆ ఫోన్‌లో ఉండే ఏదైతే ఫీచర్స్ ఏదైతే ఉంటాయో సేఫ్టీ ఫీచర్స్ కానివ్వు, ఇంకేదైనా ఫీచర్స్ కానివ్వు అది అప్‌డేట్ అవుతూ ఉంటుంది. హ్మ్. హార్డ్‌వేర్ ఈజ్ సేమ్. బట్ ఇంటర్నల్ సాఫ్ట్‌వేర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సిమిలర్‌గా నెక్సా ఇంప్లాంట్ కూడా సేమ్ థింగ్. ఓకే. హార్డ్‌వేర్ ఈజ్ సేమ్. బట్ ఇంటర్నల్ సాఫ్ట్‌వేర్ అనేది, ఫర్మ్‌వేర్ అనేది మనం అప్‌డేట్ చేస్తూ ఉంటాం. ఈ రోజు 2026లో ఇంప్లాంట్ అయిందనుకో. హ్మ్. నెక్సా ఇంప్లాంట్. నెక్సా ఇంప్లాంట్ ఇప్పుడు అయిందనుకో 2026లో చేసాం ఇంప్లాంట్. 2030లోనో, 35లోనో ఒక కొత్త ఫర్మ్‌వేర్ వచ్చింది. లేకపోతే కొత్త సాఫ్ట్‌వేర్ వచ్చిందనుకో. ఇంటర్నల్ సాఫ్ట్‌వేర్ అది అప్‌డేట్ చేయొచ్చు. దానివల్ల ఏంటి అంటే అప్పుడున్న టెక్నాలజీ ఆ ఇంప్లాంట్‌కి అప్‌డేట్ అవుతుంది. ఓకే. ఆ ఫీచర్స్ ఇంప్లాంట్ ఫీచర్స్ ఏదైతే ఉంటాయో అప్పుడు ఎగ్జాంపుల్ 2030 గానివ్వు, 40లో గానివ్వు ఆ ఇంప్లాంట్ ఫీచర్స్ అనేది ఇప్పుడున్న ఫీచర్స్‌కి, అప్పుడున్న ఫీచర్స్ చాలా చేంజెస్ ఉంటాయి. డిఫరెన్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో అప్‌డేట్ అవుతది. సో, ఫర్మ్‌వేర్ అప్‌డేట్ అనేది పాసిబుల్. సో, ఫ్యూచర్‌లో ఏ టెక్నాలజీ వచ్చినా, ఏదొచ్చినా గానీ ఇప్పుడున్న ఇంప్లాంట్‌ని, ఇప్పుడున్న లోపలున్న ఇంప్లాంట్ హార్డ్‌వేర్‌ని మనము అప్‌గ్రేడ్ చేయొచ్చు. సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ ఫర్మ్‌వేర్ అనేది అప్‌డేట్ చేసుకోవచ్చు. అప్‌డేట్ చేసుకోవడం వల్ల వాళ్ళ హియరింగ్ అనేది బెటర్ అవుతూ ఉంటుంది. క్లారిటీ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకున్నది ఏంటంటే ఒకసారి ఇంప్లాంట్ అయింది అంటే వి డోంట్ ఈవెన్ టచ్ అబౌట్ ఇట్ అండ్ వి డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచించం. ఎంతసేపు బయట దాని గురించి బయట మాత్రమే. దాని గురించే మాట్లాడతాం. బయటదే మారుస్తూ ఉంటాం. బట్ ఇంటర్నల్‌ది మార్చం. మెయిన్ రీజన్ ఏంటి అనంటే ఇప్పుడున్న కొత్త ఇంప్లాంట్‌లో నెక్సా ఇంప్లాంట్‌లో
ఒక చిప్ అనేది కొత్త చిప్ వచ్చింది. సో ఓకే. దానివల్ల ఏంటి అని అంటే ఈ ఫార్మ్‌వేర్ అప్డేట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే. బేసిక్‌గా కాక్లియర్ ఇంప్లాంట్‌లో ఆ చిప్ అనేది ఒక బ్రెయిన్ లాగా. మనకి ఓకే. హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఉంటుందో ఇంప్లాంట్‌కి అది బ్రెయిన్. ఓకే. సో వీ దానివల్ల కెన్ ఫీడ్ ఇట్ యెస్. విత్ టైమ్. టైం. మనం టైంని బట్టి మనకొచ్చే అప్డేట్‌ని బట్టి అంటే టెక్నాలజీని బట్టి ఆ టెక్నాలజీ అప్డేట్‌ని మనం ఇంప్లాంట్‌కి ఇస్తూ ఉండొచ్చు. ఇస్తూ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనం ఇప్పుడు ఈ 2026లో ఇస్తున్నామంటే ఈ రోజు టెక్నాలజీ కాదు. ఇప్పటివరకు ఏం చెప్పేది అని అంటే ఎప్పుడైనా ఇంప్లాంట్ చేయించుకున్న పిల్లలకి ఏం చెప్పేదంటే ఈ రోజుది మనం ఇవ్వగలము. ఫ్యూచర్‌ది మనం ఇవ్వలేము. అవును. అవును. పాస్ట్‌ది ఇవ్వాలంటే ఇవ్వచ్చు అని చెప్తా. ఓల్డ్ మోడల్ ఇంప్లాంట్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని చెప్తా. ప్రెజెంట్‌ది ఇవ్వచ్చు అంట. ఫ్యూచర్‌ది మనం ఇవ్వలేము అని చెప్తా. కానీ నెక్సా ఇంప్లాంట్‌తో ఏంటి అంటే ఈవెన్ ఫ్యూచర్ కూడా మీరు ఇవ్వచ్చు. ఫ్యూచర్‌లో జరిగే చేంజెస్ కూడా అప్డేట్ చేయొచ్చు. చేంజెస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే హియరింగ్ అనేది బెటర్ అవుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎక్స్టర్నల్ ప్రాసెసర్ ఈవెన్ ఇంటర్నల్ ఇంప్లాంట్ కూడా మనం అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. అది మెయిన్ చేంజ్ ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంటర్నల్ ఇంప్లాంట్‌లో మెమరీ ఉంటుంది. ఓహ్! ఇంతవరకు ఏంటి అని అంటే ఇప్పటివరకు ఉన్న ఇంప్లాంట్ ఏది కూడా ఇంటర్నల్ ఇంప్లాంట్ మెమరీ ఉండదు. ఇప్పుడు ఒక ప్రాసెసర్ ఒక N8 యూజర్ ఉన్నారు. ప్రాసెసర్ పనిచేయట్లేదు అనుకో. వేరే ఊర్లో ఉన్నారనుకో. సో నేనేం చేయాలంటే ఇంకో ప్రాసెసర్‌ని నేను మ్యాప్ రైట్ చేసి కొత్త ప్రాసెసర్‌లో ఎయిదర్ వాళ్ళకి పంపియాలి. లేదు అనంటే పేషెంట్ నా దగ్గరికి రావాలి. వస్తే నేను ఒక ప్రాసెసర్ పెట్టి మ్యాప్ చేసి క్రియేట్ చేసి ఇవ్వాలి. ఆప్షన్స్ ఇది. ఇప్పుడేంటి అనంటే ఇప్పుడు అదే పేషెంట్ ఎక్కడో తిరుపతిలో ఉన్నారనుకో. ప్రాసెసర్ ఏదో ఇష్యూ అయింది. సో వాళ్ళు ఏ మ్యాప్ వాడుతున్నారు, ఏ లెవెల్స్‌లో వాడుతున్నారని నాకు ఐడియా లేదనుకో. నా దగ్గర లేదు అనుకో. నా దగ్గర ఒక డివైస్ మ్యాప్ చేయకుండా ఎంప్టీ డివైస్ ఉంది అనంటే ఆ ఎంప్టీ డివైస్ వాళ్ళకి పంపిస్తే చాలు. ఆ ఎంప్టీ డివైస్ వాళ్ళకి పంపిస్తే ఆ ఎంప్టీ డివైస్‌ని ఎలాంటి ప్రోగ్రామింగ్ లేని డివైస్‌ని ఆ ఇంప్లాంట్‌కి కనెక్ట్ చేస్తే ఆ ఇంప్లాంట్ కనెక్ట్ చేసిన 20 సెకండ్స్‌లో లోపల ఉన్న లేటెస్ట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాప్ ప్రాసెసర్‌లోకి వెళ్ళిపోతుంది. ఓహ్! దే డోంట్ మ్యాపింగ్ నీడ్ కోసం టు వెయిట్ చేయక్కర్లేదు. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, రానవసరం లేదు. ఓకే. కావాల్సినప్పుడు వచ్చి మ్యాప్ చేసుకోవచ్చు. బట్ ఆ ఇంటర్నల్ మ్యాప్ అనేది ప్రాసెసర్ ప్రాబ్లమ్ ఉన్నా గానీ ఆ మ్యాప్ అనేది ఇంటర్నల్ ఇంప్లాంట్‌లో స్టోర్ అవుతుంది. ఓకే. దిస్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అప్‌గ్రేడ్ చేశారనుకో. ఓన్లీ జస్ట్ కిట్ పంపించేస్తే సరిపోతుంది. ఓకే. జస్ట్ ప్రాసెసర్ తీసుకొని దాన్ని కనెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటికల్లీ ఆటోమేటిక్‌గా లేటెస్ట్‌గా ఉన్న మ్యాప్ మ్యాప్ అనేది ప్రాసెసర్‌కి ప్రాసెస్‌కి వచ్చేస్తుంది. వెళ్తుంది. స్టిల్ ప్రాపర్‌గా కావాలి అని అనుకుంటే మేబీ ఆడియాలజీ దగ్గరకొచ్చి మళ్ళా ఫ్రెష్ మ్యాప్ చేసుకోవచ్చు. బట్ పేషెంట్ రాలేరు అనే కండిషన్‌లో ఉన్నట్లయితే ఇలా చేసేయొచ్చు. ఓకే. సో ఇది సెకండ్ అడ్వాంటేజ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అనంటే జనరల్‌గా ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్స్ ఏది కూడా మనం ఎక్స్టర్నల్‌గా బ్యాటరీ వాడుతూ ఉంటాం ప్రాసెసర్‌లో. అవును సార్. ప్రాసెసర్‌లో బ్యాటరీ వాడుతుంటాము. బ్యాటరీని ఛార్జ్ చేస్తుంటాము, చేస్తుంటాం. వాడుతూ ఉంటాం. మనం ఎప్పుడు ఇంటర్నల్ ఇంప్లాంట్‌కి మనం బ్యాటరీ పెట్టం, పవర్ ఇవ్వం. కరెక్ట్. కానీ దానికి పవర్ ఎక్కడి నుండి వెళ్తుంది? పవర్ మనం బయట ఉండే ప్రాసెసర్ నుండే వెళ్తుంది లోపలికి. సో ఇంటర్నల్ ఇంప్లాంట్ అనేది బయట ఉండే ప్రాసెసర్ నుండి పవర్ తీసుకుంటూ ఉంటుంది. అవును. అది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైసే. సో ఎలక్ట్రానిక్ డివైస్ నడవాలి అని అంటే ఇట్ దట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ సమ్ పవర్. కరెక్ట్ సార్. సో ఆ పవర్ అంతా కూడా కన్జ్యూమ్ చేసేది ప్రాసెసర్ నుండి తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడున్న ప్రెజెంట్ నెక్సా ఇంప్లాంట్ ఏంటి అని అంటే డైనమిక్ పవర్ మేనేజ్మెంట్ అని ఉంది. డైనమిక్ పవర్ మేనేజ్మెంట్ ఏంటి అని అంటే ఇప్పటివరకు ఉన్న పవర్ కన్జంప్షన్ కంటే కూడా ఈ ఇంప్లాంట్ అనేది పవర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది. ఓకే. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇన్ ఫ్యూచర్‌లో వచ్చే ప్రాసెసర్స్ కానివ్వు ఆర్ ఇన్ ఫ్యూచర్‌లో వచ్చే ఏదైనా టెక్నాలజీలో బ్యాటరీ అనేది ఈవెన్ ఇంకా చిన్నగా కావచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు N8 యూజర్ ఒక 600 సిరీస్ ఇంప్లాంటో లేకపోతే 500 సిరీస్ ఇంప్లాంట్‌తోని వాడుతున్నట్లయితే ఒక 10 అవర్స్ 12 అవర్స్ బ్యాటరీ వస్తుంది అని అంటే బ్యాటరీ డ్యూరేషన్ వస్తుంది అని అంటే నెక్సా ఇంప్లాంట్‌తోనైతే మేబీ ఇట్ మే గో అప్ టు అరౌండ్ 15 అవర్స్ 16 అవర్స్. ఓకే. సో డ్యూరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ బ్యాటరీ కాకుండా కాంపాక్ట్ బ్యాటరీ వాడొచ్చు. ఇప్పుడు చిన్న చిన్న size యంగ్ బేబీస్‌కి ఇంప్లాంట్ చేస్తాం. అవును సార్. బైలాటరల్ ఇంప్లాంట్ చేస్తున్నాం. అవును. 1 ఇయర్ ఓల్డ్ 1.5 ఇయర్ ఓల్డ్ పిల్లలకి. సో 1 ఇయర్ 1.5 ఇయర్ పిల్లలకి స్టాండర్డ్ బ్యాటరీ వాడాలంటే బ్యాటరీ సైజ్ కొంచెం పెరుగుతుంది. అవును సార్. అండ్ బ్యాటరీ సైజ్ కొంచెం పెరిగిందంటే ప్రాసెసర్ సైజ్ కొంచెం పెరుగుతుంది. వెయిట్ కూడా కొంచెం పెరుగుతుంది. వెయిట్ మనము
చాలా మంది అనుకుంటారు ఏముంది అది తక్కువ వెయిటే కదా, హార్డ్లీ ఒక 10 గ్రామ్స్ 15 గ్రామ్సే కదా అనుకుంటాం. సో 10-15 గ్రామ్స్ అనేది ఫైన్, కానీ వాడేది ఎంతసేపు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ కనుక ఆ 10-15 గ్రామ్స్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వాడితే పెద్ద అంత ఇంపార్టెన్స్ ఏం అవసరం లేదు. బట్ నువ్వు మార్నింగ్ లేచిన కాంచి పడుకునే వరకు కొంతమంది పిల్లలు ఆల్మోస్ట్ లైక్ 14-15 అవర్స్ కూడా వాడుతున్నారు. అవును. అప్పుడు వెయిట్ తెలుస్తుంది. 14-15 అవర్స్ కంటిన్యూస్గా చెవి మీద ఒక డివైస్ డివైస్ ఉండాలి అని అంటే, సే ఎగ్జాంపుల్ నేను ఈ ఫోన్ ఉంది, ఇలా పట్టుకొని ఉంటాను, హార్డ్లీ ఇది ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఉంటుంది, ఇలా పట్టుకొని ఉంటాను. ఇలా పట్టుకొని ఉండి ఇట్లానే పట్టుకొని ఉండు అని అంటే ఒకసారి పట్టుకుంటాను, హాఫ్ అన్ అవర్ పట్టుకుంటా, 1 అవర్ పట్టుకుంటా, 2 అవర్స్ పట్టుకుంటా. తర్వాత ఒక 6 అవర్స్ 5 అవర్స్ దాటిన తర్వాత, ఎంత స్టామినా ఉన్నా దాటిన తర్వాత చెయ్యి లాగుతూ ఉంటుంది. అవును సార్. సో డ్యూరేషన్ తక్కువసేపు అయితే పెద్ద ప్రాబ్లం కాదు, బట్ ఎక్కువసేపు అవుతున్నప్పుడు నాకు ఆ పెయిన్ తెలుస్తుంది. కరెక్ట్. సో ప్రాసెసర్ కూడా అంతసేపు వాడుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా వెయిట్ తెలుస్తుంది. సో దానికి ఎంత వెయిట్ తగ్గిస్తే తగ్గిస్తే అంత అంత మంచిది. better. సో కాంపాక్ట్ బ్యాటరీ వాడారనుకో ఆ వెయిట్ తగ్గుతుంది. కొంచెం వెయిట్ తగ్గు. కాంపాక్ట్ బ్యాటరీ అయినా పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి డ్యూరేషన్ ఎక్కువ వస్తుంది. పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్లో వచ్చే డివైస్లో కూడా బ్యాటరీ అనేది ఈవెన్ తక్కువ సైజ్కి వెళ్ళొచ్చు. Yes, సో sir. మేజర్గా నెక్సా డివైస్ ఏంటి అని అంటే, ఇప్పుడు నెక్సా కాక్లియర్ ఇంప్లాంట్ కాక్లియర్ న్యూక్లియస్ ఏంటి అంటే ఇట్స్ లైక్ చేంజ్ ఓవర్ అని చెప్పొచ్చు కంప్లీట్గా ఇంప్లాంట్ ఇండస్ట్రీనే. Hmm. ఎందుకు అని అంటే ఇట్స్ లైక్ సిమిలర్ ఫోన్ చూసినట్లయితే, ఫోన్స్ స్మార్ట్ ఫోన్ లేనప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత కరెక్ట్. ఆల్మోస్ట్ ఆ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో స్మార్ట్ ఫోన్ ఏంటి, ఇప్పుడు మీరు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే కనిపిస్తుంది. సో నీకేంటి అంటే యు ఆర్ నాట్ జస్ట్ గివింగ్ టుడేస్ టెక్నాలజీ, యు ఆర్ గివింగ్ ఫ్యూచర్ టెక్నాలజీ ఆల్సో. ఫ్యూచర్లో ఏది వస్తే అది అప్డేట్ చేసుకో. సో దట్స్ అ బెస్ట్ పార్ట్. అండ్ నేను బేసిక్గా చెప్పేది ఏంటి అని అంటే, ఏ పిల్లలకైనా సరే ఎవరైనా సరే ఇంప్లాంట్ వెళ్తున్నారు అని అంటే, ఇంతమందికి నేను చెప్పేది ఈ రోజు ఉన్నది ఇవ్వచ్చండి, ఫ్యూచర్ది మేము ఇవ్వలేము. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో దానికి వెళ్ళండి. ఇప్పుడు ఏదైతే ఉందో దానికి Latest వెళ్ళండి, ఉందో దానికి లేటెస్ట్ వెళ్ళండి. వెళ్ళండి అని చెప్పేది. అది చేంజ్ కాదు మళ్ళీ. చేంజ్ కాదు అని. ఇప్పుడు అది తప్పు. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఫ్యూచర్ని కూడా మీరు ఇవ్వచ్చు. Hmm. ఇట్ ఈస్ నాట్ జస్ట్ టుడే, ఈవెన్ ఫ్యూచర్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ అనేది లాస్ట్ 20 years 30 years నుండి ఉన్న ఇంప్లాంట్, ఇది పెద్ద బ్రేక్ త్రూ అనమాట. ఇన్నేళ్లలో లేనిది ఇప్పుడు అదే సార్. కంప్లీట్గా ఒక ఇంప్లాంట్ జనరేషన్, ఇంప్లాంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ వెళ్ళాలి అనుకొని ఎవరైనా అనుకున్నట్లయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఇంప్లాంట్ అని చెప్తాను. ఎందుకంటే యు ఆర్ గివింగ్ ఫ్యూచర్ ఆల్సో, నాట్ జస్ట్ టుడే. నేను యాజ్ అన్ ఆడియాలజిస్ట్ క్లియర్గా ఏ పేరెంట్కైనా చెప్పేది, ఈ రోజు ఉన్న టెక్నాలజీ కాదు, ఈవెన్ ఫ్యూచర్లో ఏది వస్తుంది, ఎందుకంటే ఫ్యూచర్లో ఏం వస్తుందో తెలియదు కాబట్టి. సో ఈ నెక్సా ఇంప్లాంట్ ఇప్పటి వరకు ఉన్న ప్రాసెసర్ అన్నిటితో కంపాటబుల్ ఉంటుందా సార్? జనరల్గా ఎలా ఉంటుంది అని అంటే, ఈ రోజున్న ఇంప్లాంట్, లేటెస్ట్ ఇంప్లాంట్ ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్తో పనిచేయదు ఓకే. జనరల్గా. ఓకే. సే ఎగ్జాంపుల్ ఇప్పుడు CA600 సిరీస్ ఉంది, 600 సిరీస్కి నీకు 802 కనెక్ట్ కాదు. అదే ఓల్డ్ జనరేషన్ ఇంప్లాంట్కి ఆ తర్వాత వచ్చే ప్రాసెసర్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. అంటే ఒక 20 years బ్యాక్ ఇంప్లాంట్ చేయించుకున్న వాళ్ళు ఈ రోజు N8 వాడుకోవచ్చు, ప్రాసెసర్ వాడొచ్చు, N8 వాడుకోవచ్చు, కాన్సో 3 కూడా వాడచ్చు. కాన్సో 3 కూడా వాడచ్చు. కానీ ఇప్పుడు ఇంప్లాంట్ చేయించుకున్న 632 చేయించుకున్న వాళ్ళు 802 పాత బయట ప్రాసెసర్ ప్రాసెసర్స్ వాడలేరు. అది ఈ రోజు వరకు ఉన్నది. బట్ ఓకే. ఇది నెక్సా ఇంప్లాంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా డీటెయిల్స్ రావాలి. కరెక్ట్. నాకు తెలిసినంత వరకు అయితే మేబీ ఉండకపోవచ్చు. నెక్సా ఇంప్లాంట్ గోస్ విత్ N8 అండ్ కాన్సో 3 బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, నా అందాజ ప్రకారం నేను చెప్పేది. ఓకే. ఓకే. ఐ మే బి రాంగ్ ఆల్సో, బట్ నేను అనుకునేది అది. ఇవి మేజర్ గా మీరు చెప్పే కీ ఫీచర్స్. కీ ఫీచర్ ఒకటి ఫర్మ్వేర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఎస్, సో ఫ్యూచర్ లో ఏదైనా టెక్నాలజీ వచ్చినా వాటిని అప్డేట్ చేస్తూ ఉండొచ్చు అప్డేట్ ప్లాంట్ లో. అండ్ ఈ అప్డేట్ కూడా ఏంటి అని అంటే, లైక్ దే డోంట్ నీడ్ టు కమ్ టు క్లినిక్ ఆల్వేస్ టు అప్డేట్ ఇట్. న్యూక్లియస్ స్మార్ట్ యాప్ ఉంటుంది. అవును. అవును సార్. సో స్మార్ట్ యాప్ నుండి మనకి మొబైల్లో ఎలా అప్డేట్ ఫర్మ్వేర్ అప్డేట్ వస్తూ ఉంటుందో, కరెక్ట్. అందులో వాళ్ళకి అప్డేట్ వస్తుంది. స్మార్ట్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే యూ కెన్ అప్డేట్ యువర్ ప్రాసెసర్, న్యూ ఫర్మ్వేర్ ఈజ్ అవైలబుల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే. ఓకే. యూ So కెన్ అది- అప్డేట్ యువర్ ఇంప్లాంట్. ఇంప్లాంట్ అప్డేట్ చేయొచ్చు అని ఉంటుంది. సో అది క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఇంటర్నల్ ఇంప్లాంట్ అప్డేట్ అవుతూ ఉంటుంది, ఫర్మ్వేర్ అప్డేట్ అవుతుంది, వాళ్ళు ఆడియాలజిస్ట్ దగ్గర కూడా రావసరం లేదు, సో వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేసేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సే మీరు అసలు న్యూక్లియస్ స్మార్ట్ యాప్ వాడట్లేరు అన్నప్పుడు ఏంటంటే, మీరు ఎప్పుడో ఒకసారి మ్యాపింగ్ వస్తారు. కరెక్ట్. మ్యాపింగ్ వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే సిస్టమ్ కనెక్ట్ చేస్తానో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఓకే. ఓకే.
సో దెర్ ఆర్ 2 వేస్ అన్నమాట. రెండు యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఆర్ ఎల్స్ వెన్ యూ కమ్ టు ద క్లినిక్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో అలా అప్డేట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ మెమరీ ఉంటుంది కాబట్టి మ్యాప్ ఎప్పుడు స్టోర్ అయి ఉంటుంది. మ్యాప్ స్టోర్ అయి ఉంటుంది. ఓకే. సో దాంతో టైమ్ ఆఫ్ ఆఫ్ ఎయిర్ తగ్గుతుంది. హాఫ్ ఎయిర్ అని చాలా తగ్గుతుంది. జస్ట్ వాళ్ళ దగ్గర ఒక స్టాండ్ బై ప్రాసెసర్ ఒకటి ఎంటీ ప్రాసెసర్ అంటే చాలు, సరిపోతుంది. ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అయిపోతుంది. అండ్ పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. సో ఆటోమేటికలీ బ్యాటరీ సైజ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, ఇన్ ఫ్యూచర్ జనరేషన్ లో ఇంకా బ్యాటరీ సైజ్ ఇంకా తగ్గొచ్చు. ఇవి మేజర్ ఫీచర్స్ నెక్సా ఇంప్లాంట్. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.